ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతా సభలో నిర్వహిస్తున్నామని మాదిగలు మాదిగ ఉపకులాల బిడ్డలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని తెలంగాణ ధర్మకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఉట్నూరులోని తిరుమల ఫంక్షన్ హాలులో ఈ నెల 25న జరిగే ఈ కృతజ్ఞతా సభకు భారీ సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగగిరి ప్రీతం వస్తున్నట్లు తెలిపారు. మాదిగలకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ నేటి ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వర్గీకరణ చేసినాడు కాబట్టి దానికి కృతజ్ఞత సభగా ఊట్నూరులో 25వ తారీఖు నాడు మంగళవారం రోజున ఉదయం 10:30 గంటలకు తిరుమల ఫంక్షన్ హాల్లో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు నాగరిక ప్రీతం గారు వస్తున్నారు కాబట్టి ఈ సభకు మరి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారు హాజరవుతున్నాడు. దాంతోపాటు ఎస్సీ సెల్ విభాగం నుంచి చంద్రయ్య గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాబట్టి మనకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా 30 ఏళ్ళుగా మనము వర్గీకరణకు దూరమవుతున్నటువంటి సందర్భంలో మనకు వర్గీకరణకు అనుకూలంగా పార్లమెంట్లో మనకు తీర్మానం చేయకపోయినప్పటికీ కూడా మన అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మన వర్గీకరణకు మద్దతు పౌరుడు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని